5 టమాటాలు, 4 ఉల్లిగడ్డలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, కొబ్బెర, బిర్యానీ దినుసులు, 4 ఎగ్స్, గోడంబి, జీలకర్ర, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్నాము. కుక్కర్ పెట్టుకున్నాం. ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకొని ఎగ్స్ కూడా వేసేసుకున్నాం. ఎగ్స్ మునిగేదాకా వాటర్ వేసుకున్నాం. ఇలా మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుందాం. 2 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే ప్యాన్ హీట్ అయ్యింది. ఇందులో ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకున్నాం. అందులోనే కొంచెం జీలకర్ర కూడా వేద్దాము. యాలకులు, చెక్క, లవంగ, కొబ్బరి ముక్కలు, గోడంబి, అన్నీ ఇలా లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకున్నాము. గ్రేవీకి బాగా టేస్ట్ వస్తుంది అసలు ఇలా వేయించడం వల్ల. కొబ్బరి, గోడంబి వేయడం వల్ల ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇవి గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి. ఇది చల్లార్చుకున్నాం. పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు టమాటాలను మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, జ్యూసీగా. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ దాకా వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఆనియన్స్ కూడా వేసుకుందాం. బిర్యానీ ఆకులు ఒక 2, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా వేసేసుకున్నాం. ఇలా కలుపుకున్న దాంట్లోనే టమాటా జ్యూస్ మొత్తం వేసేసుకున్నాము. ఈ టమాటా జ్యూస్లోంచి ఆయిల్ వచ్చేదాకా మూత పెట్టేసుకున్నాము. ఇదైతే కొంచెం మగ్గింది. ఇందులోంచి లైట్గా ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడు మనకు మగ్గిందని అర్థమవుతుంది. ఇలా బాగా మంచిగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఇది పూర్తిగా మగ్గింది. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత వేసుకోండి. ఇలా కలుపుకోవాలి.
ఉప్పు కారం అంతా పట్టేలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తం. ఇందులోంచి లైట్ ఆయిల్ బయటికి తేలుతుంది. అప్పుడు మనం ఆలు మిక్స్ చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా, గోడంబి ఆనియన్స్ అదల్లా, అది మిక్స్ చేసుకున్న గ్రేవీని కూడా ఇందులో వేసేసుకోవాలి. గ్రేవీ మొత్తం మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఉడుకుతున్నట్లు రావాలి. ఈ చుట్టుపక్కల ఆయిల్ వచ్చింది కదా, ఇప్పుడు మనకి ఎక్కడ పచ్చివాసన లేకుండా ఈ మిశ్రమం అనేది రెడీ అయిపోయింది. ఇందులో తగినంత వాటర్ పోసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మనకు షేర్వా ఎంత కావాలి అనేది క్వాంటిటీ అంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా కలుపుకున్నాం. ఎక్కడ ఉండలు లేకుండా ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా కలుపుకున్నాం. ఇలా ఉడికింది. షేర్వా మంచి రంగు, రుచి చాలా బాగుంది. ఒక 2 మినిట్స్ ఇలా ఉడకనిద్దాము. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ కూడా ఇందులో వేసేద్దాము. ఇంకేముందండి, పుదీనా ఆకులు, కొత్తిమీర వేసేసుకొని ఇంకొకసారి అలా కలుపుకొని గార్నిష్ చేసేసుకోవడమే. మన షేర్వా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. షేర్వాలోకి రోటీ చాలా బాగుంటుంది. రొట్టె మన రాయలసీమ స్పెషల్. ఇలా నీళ్ళు కాగబెట్టుకొని ఇందులో వేసుకొని రొట్టె కొట్టి తింటే ఉంటది, మామూలుగా ఉండదండి. నేనైతే రోటీ ప్రిపేర్ చేసేసుకున్నాను. రొట్టెనైతే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇదైతే రొట్టె రేక్ అండి. ఈ రేకు మీద వేసుకోవడం వల్ల, చేత వేయడం వల్ల ఇరిగిపోవడం అట్లా జరుగుతాయి కదా, అలా కాకుండా దీంతో తీయడం వల్ల నీట్గా ఇరగకుండా వస్తుంది. మనం డైరెక్ట్ పెనం మీదనే వేసేయచ్చు. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇదే యూజ్ చేస్తారు. నేను ఇక్కడికి వచ్చిన నుంచి ఇదే వాడుతున్నాను. పని కూడా చాలా స్పీడ్గా అయిపోతుందండి. రొట్టెలు మనం కొట్టడం కూడా. మన రాయలసీమ రొట్టె అంటే చాలా స్పెషల్. జొన్న రొట్టె అంటే చాలా బాగుంటుంది. చాలా హెల్దీ ఫుడ్ కూడా. ఇంకా నేను మా ఆయనకు రోటీలు ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, ఇంత పతలంగా ఇలా రోటీ తిప్పేసుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. అంటే నా రొట్టె విరగకుండా రావడం అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. విరిగితే అసలు బాధ అనిపిస్తుంది.
రొట్టె ఇలా పొంగాలి. ఒక పక్క వాటర్ వేసుకున్న పక్కన ఒకలాగా, ఇలా ఒకలాగా పొంగాలి. ఇలా నేను రొట్టెలను ప్రిపేర్ చేసుకున్నాను. ఇంతేనండి, ఇంకా రొట్టె ఎగ్ షెర్వా అయితే రెడీ అయిపోయింది. ఇంకా ట్రై చేయడం ఒక్కటే బ్యాలెన్స్. ట్రై చేద్దాం పదండి. రొట్టె బాగా కాలిందండి ఇలా. ఇప్పుడు ఇంకా షేర్వా రోటీ పెట్టేసుకొని తింటుంటే భరత్కి పెట్టి చూద్దాం. బా స్నేహ, హెవెన్ స్నేహ, చాలా అంటే చాలా బాగుంది. సేమ్ హోటల్ స్టైల్ వచ్చింది తెలుసా. నేను తినేస్తాను, నేను ఉండలేను నేను. ఇంకా అంతే ఫ్రెండ్స్, రోటీ ఎగ్ షెర్వా. ఇంకేం లేదు, మనం ఇందులో ఎగ్ వేసాం కాబట్టి ఒక 1/2 స్పూన్ కారం ఎక్కువ వేసుకున్నాం. ఒకవేళ నార్మల్గా తినేవాళ్ళు షేర్వా అయితే 1/2 స్పూన్ కారం తక్కువ వేసుకున్నాము. అంతే, వెరీ సింపుల్. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.